నన్ను మొన్నగా లేపండి ఆయన రారా సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన
నారాకాశిత ఇంకెప్పుడు రాగలవు నాయన ఓరి కుమారులారా అదేం తండ్రి ఓరి కుమారులారా అదేమి తండ్రి నేను చెప్పబోయే కాల జ్ఞానము బాగుగా ఆలకింపము నాయనలారా. తండ్రి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ పరిపాలకొరకై శ్రీ వీర భోగ వసంతరాజులైన అవతారణ అర్పించుదురు. నేను రాకక ముందు దచ్చనా దిక్కున తోక చుక్క పుట్టును. క్రోధినామ సంవత్సరము ఇందువారము ఇక్త కరకట లగ్నయందు దచ్చనా దిక్కున ఉత్పాతమున చత్ర పుట్టును. దాన్ని జనులందరూ చూడగలరు. ఆ కాలములో 4 వర్ణాల వారు చురాపానులై ద్రష్టులై ఉందురు. ఏవములు అంతర్జాతి పాలకులు దేవాలయములో పూజలు జరుగును. బ్రాహ్మణ వృత్తి పడిపోవును. బ్రాహ్మణులకు దైవ బ్రాహ్మణులకు వైరములను వారి విల్లలో వింటింటికి 2 ఎదవలై ఉందురు. నా మాట ప్రకారం నిలకడగా రుజులై ఉండును. దుర్రేటు ఒడిన సృష్టి విరంగి యోగులు అంతరించిపోదురు. పాతాళ గంగలో నీరింగిపోవును. 4 సముద్రములు ఉన్న మధ్యలున్న ధనము శ్రీశైలం చేరును. 125 తిరుపతులు త్రియోతమును. ముండల భారమంతా ముదమసే కర్నూలు చేరును. ఓలలాడుతున్న గోలుకొండ కింద ఉన్న బాలులు పట్నాలు వెలుదురు. అహోబిలమునందు ఉక్కు స్తంభం పుట్టును. దానికి జాజిపూలు పోయును. అహోబిలమునందు ఉక్కు స్తంభం పుట్టును. దానికి జాజిపూలు పోయును. బ్రహ్మ కపాలంలో రామచిలక రాజమేలును. ఇదే నా రాకకు నిదానమవుతున్నది. నన్ను